అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వాళ్ళ ఛానల్‌కి స్వాగతం. కుంభరాశి వారు మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? నేను అందరికీ మంచి చేస్తున్నాను. కానీ నా విషయంలో మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది? అని మీ జీవితంలో చాలా సార్లు మీరు ఎవరినైనా నమ్మి ముందుకు వెళ్ళి చివరికి నిరాశ మిగిలి ఉండవచ్చు. మీ మనసులో ఉన్న బాధలను బయటకు చెప్పకుండా మీలో మీరు మోస్తూ ఉండవచ్చు. బయటకు నవ్వుతూ కనిపించిన లోపల మాత్రం ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో బాధలు నడుస్తూ ఉండవచ్చు. ఈ మధ్య కాలంలో మీ జీవితంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు మీకు కూడా ఆశ్చర్యం కలిగిస్తూ ఉండవచ్చు. కుంభరాశి వారు సాధారణంగా అందరికీ అర్థం కాని మనస్తత్వం కలిగి ఉంటారు. మీరు మీరు ప్రపంచాన్ని చూసే విధానం వేరు. మీరు ఆలోచించే తీరు వేరు. మీరు నిర్ణయాలు తీసుకునే పద్ధతి వేరు. అందుకే చాలామంది మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేరు. మీరు అందరితో కలిసిమెలిసి ఉండగలిగిన మీ అసలు మనస్సు మాత్రం చాలా కొద్ది మందికే చూపిస్తారు. మీకు నమ్మకం కంటే ప్రాణం చాలా ఎక్కువ. కానీ అదే నమ్మకాన్ని ఎవరో ఒకరు దెబ్బతీస్తే మళ్ళీ వారిని జీవితంలోకి అనుమతించలేరు. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితిలో కొంత ఒత్తిడి కనిపించే అవకాశం ఉంది. చేతిలో డబ్బు వచ్చినా అది నిలవడం లేదనే భావన మీకు కలుగుతుంది. అనుకోని ఖర్చులు, కుటుంబ బాధ్యతలు, పాత బాకీలు లేదా ఇతర అవసరాల వల్ల డబ్బు త్వరగా ఖర్చు అవుతుంది. కొందరు కుంభరాశి వారు నేను ఎంత సంపాదించినా ఎందుకు నా దగ్గర డబ్బులు నిలవడం లేదు అని ఆలోచించే పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇతరుల మాటలు నమ్మి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిన్న నష్టాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అందువల్ల ఎవరి మాట కూడా వినడం అవసరం లేదు. మీ మాట మీరు ఆలోచించి ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం చాలా అవసరం. ఉద్యోగం చేసేవారికి కష్టానికి తగ్గ గుర్తింపు ఆలస్యంగా వచ్చినా మీ పనిని గమనించే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు అని మీరు గుర్తుంచుకోవాలి. మీరు చేసిన శ్రమ వృధా కాదు. వ్యాపారం చేసే వారికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కొత్త పెట్టుబడులు లేదా భాగస్వాముల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ విషయాల్లో మీరు ఎక్కువగా మౌనంగా ఉండే అవకాశం ఉంది. మీ మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పకపోవడం వల్ల చిన్న చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారే పరిస్థితులు ఏర్పడతాయి. మీరు అందరి కోసం ఆలోచిస్తారు, కానీ మీ కోసం ఆలోచించేవారు చాలా తక్కువ మంది ఉన్నారనే భావన మీలో కలుగుతుంది. కుంభరాశి వారు పొంగినట్లు పొంగేవారు కాదు, కానీ మీ ఆత్మగౌరవం విషయంలో మాత్రం రాజీ పడరు. మీరు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గటం చాలా అరుదు. మీకు స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం. ఎవరి నియంత్రణలో ఉండటం మీకు నచ్చదు. అందుకే కొన్నిసార్లు ఇతరులు మిమ్మల్ని గర్వంగా లేదా మొండిగా భావించే అవకాశం ఉంటుంది. కానీ వాస్తవానికి మీరు మీ విలువను కాపాడుకునే వ్యక్తులు. ప్రేమ మరియు సంబంధాల విషయంలో మీరు బయటకు చూపించకపోయినా లోపల చాలా భావోద్వేగంగా ఉంటారు. మీరు ప్రేమించిన వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్ళగలుగుతారు. కానీ అదే వ్యక్తి మిమ్మల్ని నిరాశపరిస్తే మళ్ళీ ఆ బాధ నుంచి బయటపడటానికి చాలా సమయం పడుతుంది. మీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు మీ సహనాన్ని పరీక్షిస్తున్నట్లుగా అనిపించవచ్చు. కానీ ఈ కాలం మీకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పబోతుంది. మీ నిజమైన వాళ్ళు ఎవరు? మీ పక్కన నిలిచే వాళ్ళు ఎవరు? మీ విజయాన్ని చూసి సంతోషపడేవారు ఎవరు అన్నది మీకు స్పష్టంగా అర్థమయ్యే సమయం ఇది. ఇక్కడ చెప్పిన కుంభరాశి వారికి సాధారణంగా గ్రహస్థితులను బట్టి కనిపించే ఫలితాలు మాత్రమే. మీ జన్మ తేదీ, జన్మ సమయం, జన్మస్థలం ఆధారంగా చూస్తే వ్యక్తిగత జాతకం మరింత ఖచ్చితంగా ఉంటుంది. మీ అదృష్టం అనుకూలంగా ఉండి మీ జన్మ కుండలి బలంగా ఉంటే ఇక్కడ చెప్పిన అనేక విషయాలు మీ జీవితంలో అచ్చం జరిగినట్టు అనిపించవచ్చు. కుంభరాశి వారు మీ జీవితంలో జరుగుతున్న ప్రతి ఆలస్యం దురదృష్టం కాదు. కొన్నిసార్లు గ్రహాలు మిమ్మల్ని ఆపేది మనసుకు సరైన సమయం కాదని, మరింత పెద్ద అవకాశానికి మిమ్మల్ని సిద్ధం చేస్తున్నారని గుర్తుంచుకోండి. ఈ సమయంలో మీ జీవితంలో కొందరు వ్యక్తులు దూరం అవ్వడం, కొన్ని అవకాశాలు చేజారిపోవడం, కొన్ని పనులు అనుకున్న సమయానికి జరగకపోవడం మీకు బాధ కలిగించిన భవిష్యత్తులో అదే మీకు మంచిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారిపై ఈ సమయంలో నరఘోష ప్రభావం కొంతవరకు పనిచేసే సూచనలు కనిపిస్తున్నాయి. నరఘోష అంటే మీ చుట్టూ ఉన్న కొందరి అసూయ దృష్టి, ప్రతికూల ఆలోచనలు లేదా మీ ఎదుగుదల చూసి ఇష్టపడని వారి మాటల ప్రభావం మీపై పడటం. మీరు చేసే మంచి పనులు కూడా కొందరికి నచ్చకపోవచ్చు.
మీరు ఎంత నిశ్శబ్దంగా మీ పని చేసుకుంటూ వెళ్ళినా మీ అభివృద్ధిని చూసి కొందరిలో అసహనం పెరిగే అవకాశం ఉంటుంది. దీని ప్రభావంగా చిన్న చిన్న ఆటంకాలు, అనవసరమైన ఖర్చులు, పనుల్లో ఆలస్యం, మానసిక ఒత్తిడి లేదా కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీరు చెప్పిన మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీరు చెయ్యని పనులకు కూడా మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు రావచ్చు. అందుకే ఈ సమయంలో మీ ప్రణాళికలకు, మీ ఆర్థిక విషయాలను, మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం మంచిది కాదు. నిశ్శబ్దంగా ముందుకు వెళ్ళటం మీకు ఎక్కువ లాభాన్ని ఇస్తుంది. పరిహారాల విషయానికి వస్తే ప్రతి శనివారం ఉదయం లేదా సాయంత్రం దేవుణ్ణి స్మరించుకుంటూ నువ్వుల నూనె దీపం వెలిగించడం మంచిది. పేదలకు లేదా అవసరమైన వారికి నల్ల నువ్వులు, నల్ల బట్టలు లేదా ఆహార పదార్థాలు దానం చేయటం ద్వారా మీకు అంతా మంచి జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 27 లేదా 108 సార్లు జపించడం మంచిది. అలాగే మంగళవారం లేదా శనివారం రోజున హనుమంతుడిని దర్శించుకొని హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు సూచిస్తున్నాయి. ఇంట్లో సాధ్యమైనప్పుడు సాంబ్రాణి ధూపం వేయటం వల్ల దృష్టి దోషం మరియు ప్రతికూల వాతావరణం తగ్గే అవకాశం ఉంటుంది. కాకులకు ఆహారం వేయడం, దాహంతో ఉన్న జంతువులకు నీరు పోయటం, పక్షులకు ధాన్యం వేయటం వంటి చిన్న చిన్న సేవ కార్యక్రమాలు కూడా మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకురాగలవు. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని తీసుకోవడం మరియు పెద్దలను గౌరవించడం ద్వారా మీ జీవితంలో ఆగిపోయిన పనులు ముందుకు సాగే అవకాశాలు పెరుగుతాయి. గుర్తుంచుకోండి కుంభరాశి వారు, మీ జీవితంలో ఇప్పుడున్న పరిస్థితులు శాశ్వతం కాదు. మీరు ఎన్నో తుఫాన్లను ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చారు. ఈ పరీక్ష కూడా ముగుస్తుంది. మీరు కోల్పోయిన దానికంటే పొందబోయేది చాలా పెద్దది కావచ్చు. మీరు ఇప్పుడు చూసే సహనం, మీరు ఇప్పుడు తీసుకునే జాగ్రత్తలు, మీరు ఇప్పుడు చేసే కృషి రాబోయే కాలంలో మీ విజయానికి బలమైన పునాది అవుతుంది. మరో ముఖ్యమైన విషయం, ఇక్కడ చెప్పినవి కుంభరాశి వారికి గ్రహస్థితులను ఆధారంగా తీసుకుని చెప్పిన సాధారణ ఫలితాలు మాత్రమే. మీ జన్మ తేదీ, మీ జన్మ సమయం మరియు జన్మస్థలాన్ని ఆధారంగా తీసుకొని చూసే వ్యక్తిగత జాతకం మాత్రం మరింత ఖచ్చితంగా ఉంటుంది. మీ అదృష్టం అనుకూలంగా ఉండి మీ వ్యక్తిగత జాతకంలో గ్రహబలం సరైన విధంగా ఉంటే ఇక్కడ చెప్పిన అనేక విషయాలు మీ జీవితంలో అచ్చంగా జరిగినట్లు అనిపించవచ్చు. కుంభరాశి వారు ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో ఏ ఒక్కటి అయినా మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే కాదు, గ్రహాల ప్రభావం మీ జీవితంలో పనిచేస్తున్న సంకేతం కూడా కావచ్చు. చూశారు కదా, కుంభరాశి వారు ఈ 4 రోజుల జాతకం మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కటం మర్చిపోవద్దు. సర్వే జన సుఖినో భవంతు.